జోహార్లు కళామా తల్లి ముద్దు బిడ్డ మారం సత్తయ్య గారికి, జోహార్లు కళామా తల్లి ముద్దు బిడ్డ మారం సత్తయ్య గారికి. నీవు ఏ వరములు కోరుతావో కోరుకో నాయన. కన్న తండ్రితోటి నేను చక్కని వరములు ఇప్పిస్తాను కదా నాయన. నీకు ప్రాణం చూపించిందని నేను తల్లి అవును నాకు దగ్గ వరములు నాకు ప్రేమతో నాకు పేరుకు తగ్గట్టు కావలసినటువంటి వరములు నాకు కావలసినటువంటి వరములు నీకు తగ్గటువంటి వరములు బలములు బలములు నాకు విప్పించు మాత. నువ్వే ఊడిపోతావు పాడేటటువంటి వరం ఉడిపిస్తాను ఆయన. నీ చిత్తము ఏమంటుండ మన అయ్యో కన్నా పుత్రుడు గోరనయ్యా కన్నా పుత్రుడు కన్న కొడుకు కంటే మిన్నగా చూడు తల్లి అని చెప్పిండు. అతడు మన గర్భవాసం మన పుట్టకపోయినా కన్న ప్రేమల కంటే పెంచిన ప్రేమలు పెద్దవి అంటారు. అతనికి కోరిన వరములు అతనికి కావలసినటువంటి బలములు అడిగినాడు స్వామి. ఆ వరములు ఇయ్యవయ్యా. దేవి పార్వతి ఏందుండొచ్చు
అంత నేరం చేయడు. మన తల్లిదండ్రుల ఆజ్ఞ లేనిది అతడు ఎక్కడ ఓడయ్యా మనం చెప్పిన పనులే వింటాడు. తల్లిదండ్రులారా, నాయన బాలక, నాయన శంకర, శంకరే నాది ముట్టి శంకర. జనని పార్వతి, ఏం ఆలోచిస్తున్నాను? ఏం లేదు నాయన, మీ కన్న తండ్రికి చెప్తున్నాడు రా. అతని జన్మ ఇచ్చింది మనమే, అతడు కోరుకున్న ఇచ్చేది కూడా మన బాధ్యతనే. నాదా మనం ఇవ్వవలను అని చెప్తున్నాను కుమారా. కన్న తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు, కన్న తల్లిదండ్రులు నాకున్న వారాలు చూసినావా? ఏదో అవుతుందే ఏమో చేస్తాడే అని నువ్వు గడగడ తల్లిదండ్రులారా, నాయన కుమారా, నాకు ఎవరు? మీకు తప్ప నాకు ఇంకా ఎవరైనా ఉన్నరా? చూసినావా? ఈ ప్రపంచంలో ఇంకేమైనా ఉన్నదా? నన్ను నాకు జన్మనేది ఇచ్చారు. నాకు ఒకవేళ శత్రువే రావచ్చు, మిత్రువే రావచ్చు, ఎదుటి వాళ్ళతో పంచాయతీ రావచ్చు. ఈ ఊళ్ళో ఎవరైనా వచ్చినా కూడా ఒకవేళ మారుతుంటే నాగేశ్వరం ఎట్లకొచ్చి ఒకవేళ పంచాయతీకి వచ్చినా, ఒకవేళ నీ ఏం చెప్పాలి? నాకు బలం చెప్పుకుంటాను. నాయన తల్లి తిరడి, నాకు జన్మనిచ్చారే, మీకు కూడా పని ఉంటాను. కానీ నాకు బలము లేదు, నాకు రాజ్యమేది, నేను ఎలా జీవించాలి, ఎక్కడ ఉండాలి, నా శక్తి ఏది? దాంతో ఆడతారా? తండ్రి ఏమంటున్నావు? నీకు బలమనిస్తుంది, స్వీకరించు, తీసుకో. ధన్యోస్త్రీ. నారాయణం నారాయణం. వస్తుడు నారాయణ ఇదిగా మాట్లాడుతున్నా వింటున్నావయ్యా. నువ్వు ఆ శంకరుని ఆ శూలము శంఖము ఎందుకు కోరలేదు? ఓ అవకాశురా, నాకు ఏమంటుందంటే నువ్వు బలమునిస్తే బలం ఏం చేసి ఎక్కడ పట్టుకుంటావా? చేతుల ఆయుధం కూడా కావాలి. చేతుల ఆయుధం కావాలంటే తన దగ్గర శంఖం, త్రిశూలం, బోర్డులో ఉన్న చింతామణి, ఆ రెండు కోరికలు కోరు. ఆ మూడు కోరుకుంటే ఆ మాట వినుము అంబకాసురా, నీకు మంచి కలుగుతుంది అంత. ఆ రెండు వరములు కోరుకున్నాయన. సరే తాతయ్య, అలా అది కూడా నిజమే. ఆనాడు శక్తి, ఆది శక్తి వసైనటువంటి మంత్రములు బొడ్డులో ఉన్నటువంటి అమృత చింతామణి, చింతామణి, శంఖం, శంఖము, త్రిశూలం, త్రిశూలం అన్నదైతే కాదుగా. ఆ శక్తి పురప్రసాదం చేసే శక్తి ప్రసాదించిందే కదా. అవును, అది ఏదో బాగా ఉంది. రెండు వరములు కోరుకో. భవాని, అమ్మా భవాని, అమ్మా భవాని, జగన్మాత, ఏమి కావాలని ఆయన నాకు బలమునిచ్చారు, జయములు మీరు. కానీ నాకు మూడు కోరికలున్నాయి. ఏమిటి ఆ కోరికలు కుమారా? వివరిస్తాను తల్లి. అమ్మా,
ఎల్లవేళ నాకు చిరంజీవిగా ఉండమని శక్తిని ప్రసాదించారు, అవును. బలమును ప్రసాదించారు, సర్వస్వము బల ప్రసాదించారు, కానీ జన్మను ప్రసాదించారు. కానీ తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ శూలము, ఆ శంఖము, ఆ నాటిలో ఉన్నటువంటి చింతామణి తల్లి ఈ మూడు పొసగినట్లయితే నీ పాదదాసుడని. రొమ్ము చూపించకుండా ఉండాలి, పై దిగినాక చేస్తా కదా. రోజునాడు ఆడుకుంటాడు. నాకు శూలము లేనిది బలము లేదు. శూలంతో ఏమైనా పిల్లలకంటే అవయ్య పిల్లగానికి ఇచ్చి మరి అసలుదే కానీ కూర్చోది పసిపిల్లలు ఇంతసేపు ఏడ్చుకోవద్దు. వాడు మొక్కలు చూడు. ఎవరి దగ్గర ఉన్నా ఒకటే, నీ దగ్గర ఉంటేంది, మన కుమారుని దగ్గర ఉంటేంది. ఎవరు వాని కాపత వస్తే మనము, మన కాపత వస్తే ఆ సూరం శంఖం మళ్ళీ ఇయ్యడా, మనం తీసుకోమా? ఇప్పుడు పెళ్ళానికి పెళ్ళం అనుకుంటుందా? లేదు చెల్లి, మా కుమారుడు కదా. ఇప్పుడు కుమారు చేసుకునేది పిల్లమే, అయ్య చేసుకుంది పిల్లమే, ఇద్దరు ఆడోళ్ళే ఒకటే అవుతారా? అత్తకోడలు అయితే ఒక సంవత్సరం చేస్తారా? నీ దగ్గర ఉన్న ఒకటే, నా దగ్గర ఉన్నట్టే. అప్పుడప్పుడు మీ వైపు ఇప్పుడు ఇంట్లో బండి ఉంది నాయనది, కొడుకు వేసుకోపోతాడు. ఆడు మన పిల్లగాడు. అవును, నువ్వు ఎక్కుదా అని కొడుకు వేసుకోబడి ఎవరి మీద ఎక్కుతాడు? ఉంచి ఎక్కుతాడు, ఆ కొడుకు వేసుకొని అప్పుడు తిరిగి వచ్చి ఆడుకోని మళ్ళీ ఇస్తాడు కాబట్టి ఆ ఇచ్చేలోపు నిద్ర పడుతుంది. నిద్ర పడితే నేను లేపుతా, లేయాలి. ఆయన లేవసేది అయితేగా ఉన్నది దానికి ఏం చెప్తావు? పార్వతి చెప్పున్నా, బాలునికి శూలం ఇస్తే
వచ్చినప్పుడు ఈ కమంటే కూడా చెప్తూనే ఉండు. ఇవ్వంటావా ఇయ్యా నేనున్నగా అంత నాడక తీరంట జోహార్లు కళామా తల్లి ముద్దు బిడ్డ మారం సత్తయ్య గారికి జోహార్లు కళామా తల్లి ముద్దు బిడ్డ మారం సత్తయ్య గారికి